హాయ్ ఫ్రెండ్స్! ఈ వీడియోలో మనం కాకరకాయ ఫ్రై వెల్లుల్లి కారంతో టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. టేస్ట్ మాత్రం చాలా బావుంటుంది. ఖచ్చితంగా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అలానే నా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే కాకరకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఇలా ట్రై చేసి తిన్నారంటే నెక్స్ట్ టైమ్ నుంచి మీకు కాకరకాయ ఫ్రై ఫేవరెట్ అయిపోతుందనమాట. అంత బావుంటుంది. వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని కాకరకాయ ఫ్రై వేసుకొని తింటే ఎంత బావుంటుందో! అలానే సైడ్ డిష్‌గా కూడా చాలా బావుంటుంది. ఖచ్చితంగా ట్రై చేసేయండి. సో, ఫస్ట్ అయితే కాకరకాయ ముక్కల్ని చక్కగా పొడుగ్గా కట్ చేసుకోవాలి. తర్వాత పాన్ పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని, ఆయిల్ బాగా హీట్ అయిపోయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు వేసుకొని, కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ వేసుకొని కాకరకాయలని చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను హాఫ్ కేజీ కాకరకాయలు తీసుకున్నానండి. 2 వాయిలు పట్టిందనమాట. చూడండి ఫ్రై అయ్యేసరికి ఎంత కొంచెమే అయిందో. నాకైతే వెజిటబుల్ కర్రీస్‌లో కాకరకాయ ఫ్రై చాలా ఫేవరెట్ అండి. మీకే కర్రీ ఫేవరెట్ కామెంట్ చేసేయండి. అయితే హైదరాబాద్‌లో నిన్న నైట్ నుంచి ఇప్పటికి కూడా వర్షం కంటిన్యూస్‌గా పడుతూనే ఉందండి అసలు. అమ్మా! ఎంత వెదర్ అంతా చల్లగా అయిపోయిందనమాట. ఇది నేను మార్నింగ్ లంచ్ బాక్స్‌లో ప్రిపేర్ చేశాను. సో, ఇప్పుడు అదే పాన్‌లో కొంచెం ఆయిల్ ఉంచుకొని, ఆయిల్‌లో కొంచెం కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై అయిపోయిన తర్వాత వెల్లుల్లి కారం వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఆల్రెడీ ఆయిల్ హీట్‌గా ఉంటుంది కాబట్టి త్వరగానే ఫ్రై అయిపోతుందనమాట. ఫ్లేమ్‌ని సిమ్‌లో పెట్టేసుకోండి. ఇప్పుడు ఇందులో ముందుగా ఫ్రై చేసుకొని పెట్టుకున్న కాకరకాయ ముక్కలు వేసుకొని మొత్తం చక్కగా కలుపుకోవాలనమాట. టేస్ట్ మాత్రం చాలా బావుంటుంది. ఖచ్చితంగా ట్రై చేసేయండి.